ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి గారు. నమస్తే. 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 ముందుగా నరసింహారెడ్డి గారు, మనం చూస్తున్నాం ఈరోజు ఏకంగా అక్షరాల 1,00,000 కోట్ల రూపాయల పంట దిగుబడి సాధించే స్థాయికి తెలంగాణ రైతు బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎదిగిన పరిస్థితి ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఒకప్పుడు దశాబ్దాల పాటు దగాపడ్డ ఈ నేలపై 1,00,000 కోట్ల పంట దిగుబడి సాధించే స్థాయికి తెలంగాణ రైతు ఎదగడం అనేది ఎలాంటి కీలకమైన పరిణామంగా మనం భావించాల్సిన అవసరం? ఇప్పుడు ఒకటండి, 2014 కంటే ముందు ఈ లెక్కలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కదా, కేంద్ర గణాంకాలు అంటే స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లెక్కలే ఇలా మనం చర్చించబోతున్నాం. 2014 కంటే ముందు తెలంగాణలో సాగు ఎంత, మొత్తం పంటల విలువ ఎంత, 2023 వరకు మొన్నటి వరకు డిసెంబర్ వరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 9.5-10 సంవత్సరాల్లో వచ్చిన ప్రొడక్షన్ ఎంత? సింపుల్ ఇక, దాంట్లో రాజకీయం ఏం లేదు దీంట్లో. ఓకే. 2014 కంటే ముందు ఉన్నది మొత్తం పంట విలువ 45,000 కోట్లు. 23-24 ఆర్థిక సంవత్సరంలో 1,16,000 కోట్ల పంటల విలువ తెలంగాణ రాష్ట్రం రైతులు పండించింది, మన రైతన్నలు. దీనికి కేసీఆర్ గారు పథకాలు వ్యవసాయాన్ని ఒక పండగలాగా చేయాలని, ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్, రైతు కేంద్రంగానే పరిపాలన జరిగితే చట్టాలు ఉంటాయని నిండు సభలో చాలాసార్లు కేసీఆర్ గారు చెప్పినారు. ఓకే. ప్రాధాన్యతా క్రమంలో ఫస్ట్ వ్యవసాయాన్ని తీసుకొని దానికి కావాల్సిన నీటి సంగతి ఏంది, మనకు అలొకేటెడ్ వాటర్ కృష్ణా గోదావరిలో ఎంత ఉన్నాయి, చెరువులన్నీ కూడా పూడిక తీసి మిషన్ కాకతీయ కింద 46,000 చెర్లకు సంబంధించి ఒక 30,000 చెర్లకు మొత్తం కూడా మళ్ళీ నీటి చేసి చెరువులు నింపి కాళేశ్వరం కట్టి. దీంట్లో కూడా ఇంకొక విషయం ఏంటంటే 2014 తర్వాత 15-16-14 తర్వాత 17-18 ఒకటి 18-19 వరకు 18-19 వరకు 54,000 కోట్లు ఉన్నాయి. 19-20 కరోనా వచ్చింది, అప్పటికి కాళేశ్వరం మొదలైంది. అది 20-21కి వచ్చేవరకు 75,000 కోట్లకు పోయింది, 80,000 కోట్లు పోయింది. 40,000 కోట్ల నుంచి కాళేశ్వరం నీళ్ళు వచ్చి ప్రాజెక్టు కట్టి మొత్తం తెలంగాణ మొత్తంలో ఇక్కడి నుంచి మొత్తం 16 జిల్లాలకు సంబంధించి మొత్తం కూడా చెర్లు నింపి కాలువలు నింపి, ఎక్కడి గోదావరి నీళ్ళు, ఎక్కడి పెన్పాడు, ఎక్కడి కోదాడు 420 కిలోమీటర్లు ప్రయాణం చేసి కాళేశ్వరం గోదావరి నీళ్ళు మా పెన్పాడు మండలం కోదాడు చెర్లు నింపినాయి. ఓకే. దాని ప్రభావమే ఇది. రొటీన్ అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు కదా రాజుగా, రొటీనే పంట పెరిగిందంటే ఎట్లా పెరుగుతుంది? ఓకే. కాళేశ్వరం వచ్చిన తర్వాత డబల్ అయింది. 14-15లో 40,000 కోట్లు ఉంటే ఇప్పటికి వచ్చేవరకు 80,000 కోట్లు అయింది. ఇక ఆ తర్వాత ఆగలే. 23-24 ఆర్థిక సంవత్సరానికి వచ్చేవరకు 23-24 ఆర్థిక సంవత్సరానికి వచ్చేవరకే ఏకంగా 1,16,000 కోట్లకు పెరిగింది. ఓకే. దరిదాపు 3 రెట్లు, 40,000 కోట్ల నుంచి 1,20,000 కోట్లకు తీసుకుపోయింది కేసీఆర్. ఇప్పుడు ఈ తిక్కల ముఖ్యమంత్రి, అవగాహన లేని ముఖ్యమంత్రి, ఈ మంత్రిమండలి ఒక జోకు, ఇదొక పరమానంద శిష్యుల కూటమి ఏమంటారంటే తెలంగాణ ధ్వంసం జరిగింది 10 సంవత్సరాలు అంటున్నారు. నువ్వు ఏ పారామీటర్ చెప్తావు చెప్పండి రేవంత్ రెడ్డిని. నువ్వు ఎట్లా వరి సాగులో చేస్తావా, పంట విలువలు చేస్తావా, జిఎస్డిపిలో మాట్లాడతావా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ మాట్లాడతావా, పవర్ యూటిలైజేషన్ మాట్లాడతావా, ఏం మాట్లాడతావో మాట్లాడు. ఓకే. దేని మీద మాట్లాడదామన్నా మేము రెడీగా ఉన్నాం. మేము చెప్పుడు కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే. గ్రామ ఆర్థిక వ్యవస్థ మాట్లాడతావా? కేంద్ర ప్రభుత్వం 2 సార్లు ఉత్తమ గ్రామ పంచాయతీలకు 20 గ్రామ పంచాయతీలు ఎన్నుకుంటే 19 గ్రామ పంచాయతీలు తెలంగాణ నుంచి వచ్చి ఎన్నిక కాబడ్డాయి. ఈ విధంగా పంట విలువ, సేద్యం దరిదాపు 35 లక్షల ఎకరాలు ఉండే అంతకుముందు 2014 కంటే ముందు. 1,20,00,000 1,17,00,000 ఎకరాలకు సేద్యం పోయింది. ఓకే. సమయానికి 11 విడతలుగా రైతు బంధు ఇచ్చి పెట్టుబడికి రైతు ఎవరి దగ్గర చేయి చాచవలసిన అవసరం లేకుండా చేసి ప్రపంచంలోనే 1 ఆఫ్ ఇట్స్ కైండ్, ఏ ప్రపంచ దేశాలలో కూడా ఇది లేదు. ఓకే. పెట్టుబడి కోసం రైతు ఎక్కడికి పోవద్దు, ఎవరి దగ్గరికి పోవద్దు, కాలు మీద కాలు వేసుకొని వ్యవసాయం చేయాలని. కరెంట్ 24 గంటలు, అసలు కరెంటే ఉండదన్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తం అంధకారం అని చెప్పింది చంద్రబాబు మిగతా మిత్రులంతా. కరెంట్ 24 గంటలు, ఒక సంవత్సరం లోపు 24 గంటలు కరెంట్ ఇవ్వగలిగిన వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచితంగా నాణ్యమైన కరెంట్. రైట్. ఎరువులు ఎప్పటికప్పుడు ముందు చూపుతోనే, ఈ సీజన్ ఎరువులు కావాలంటే అంతకుముందు సీజన్లోనే కొనిపెట్టి వాటిని ఇక్కడ గోడౌన్లు కట్టి 21 లక్షల టన్నుల కెపాసిటీ గడ గోడౌన్లు 4 లక్షల టన్నులు ఉండే 2014. వాటిని ముందే ఏర్పాటు చేసి ఇవాళ చెప్పులు పెట్టి మీరు రైతులను పోలీస్ స్టేషన్లో అమ్మించే పరిస్థితి వస్తుంది. ఇవాళ
పంట కొనుగోలుకు సంబంధించి కరోనా టైంలో మరి అసలు వెహికల్స్ తిరగటట్లేవు, ఎట్లా రైతులు ఎక్కడికి పోవాలి, మార్కెట్ పోవాలని కేసీఆర్ గారికి చెప్తే, మేము మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తే, లేదు మనమే అక్కడికి పోయి కొనాలి, రైతు దగ్గరికి పోయి అక్కడికే కాంటాలు పోవాలి, అక్కడికే లారీలు పోవాలి, అక్కడికే ఐకేపీ సెంటర్లో సివిల్ సప్లైస్ అధికారులు పోవాలి. గన్ని బ్యాగులు ఒక సంవత్సరం ముందే, 6 నెలల ముందే, సంవత్సరం ముందే టెండర్లు తెప్పించి కరోనా టైంలో దరిదాపు 27,000 కోట్ల రూపాయల విలువైన ఒక్క ఇయర్లో మొత్తం ప్రతి గింజ కొన్నాం. అది పెసలు కావచ్చు, కందులు కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు, వరి కావచ్చు, ఏదైనా. ఇట్లా వ్యవసాయాన్ని ప్రాధాన్యత క్రమంలో తీసుకొని రైతులకు ఇబ్బంది కలగకుండా సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని ఒక సంరక్షించి దాన్ని ఇలా నెంబర్ 1గా భారతదేశంలో నెంబర్ 1 చేసినాడు వ్యవసాయం. ఎక్కడ చూసినా కానీ, ఎక్కడున్నాను ఇంతకుముందు మన తెలంగాణలో ఎక్కడిది అసలు వరి ఎంత పండించినా మనం ఇంతకుముందు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ని దాటిపోయి పంజాబ్తో ఢీకొనే స్థితిలో వచ్చినాం మనం. ఇవాళ అలా కేంద్ర ప్రభుత్వం కొనటానికి చేతులు ఎత్తేసింది కదండి. 22-23లో 2,76,00,000 టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేసింది తెలంగాణ రాష్ట్రం. ఎక్కడి నుంచి పండిస్తున్నారు ఇదంతా కూడా అడిగిన వాడు ఆంధ్రప్రదేశ్ పీయూష్ గోయల్ కానీ తెలియక ఏది శాటిలైట్లో కనిపిస్తలేదు కదా అని ఒక వాదన. అరే నువ్వు కొనుబాయి మీ సప్లై చేస్తావని కేసీఆర్ అన్నాడు. కొనకపోతే ధర్నా చేసిండు ఒక ముఖ్యమంత్రి. ఎవరి కోసం? రైతుల కోసం ధర్నా చేసిండు. మరి మీరేం చేస్తుండ్రు? ఇవాళ రైతులకు బేడీలు వేస్తుండ్రు, రైతు బంధు నాట్లకు కాకుండా ఓట్లకు మధ్య ఇస్తుండ్రు. అది ఎటుపోయిందో రైతు బీమా ఇంతవరకు పత్తలేదు. చనిపోయిన రైతులు 500 మందికి పైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ 9.5 సంవత్సరాలు ఆత్మహత్యలు లేకుండా వ్యవసాయం చేసిండు, పరిపాలన చేసిండు కేసీఆర్ గారు. రైతుల కళ్ళలో ఆనందం చూసిండు ఆయన. తెలంగాణ గ్రామీణ వ్యవస్థని వ్యవసాయం చుట్టూ తిప్పి ఇక్కడున్న మన రాష్ట్ర ఆదాయంలో కూడా వ్యవసాయం యొక్క పర్సంటేజ్ని కాంట్రిబ్యూషన్ పెంచిండు. అందుకే 2.8% ఉన్న జనాభాలో 2.8% ఇండియాలో ఉన్న తెలంగాణ రాష్ట్రము 5% జీడిపిలో తన కాంట్రిబ్యూషన్ 5%. దేశాన్ని సాకుతున్న 5 రాష్ట్రాలలో తెలంగాణ ఒక రాష్ట్రం. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది రేవంత్ రెడ్డి? ఈ పిచ్చి కూతులన్నీ బంద్ చేసి కొంచెం లెక్కలు చూసుకొని మాట్లాడితే బెటర్ అని నా అడ్వైజ్. చాలా కీలకమైన అంశం ఇది. దశాబ్దాల పాటు విధ్వంసానికి గురైన వ్యవసాయ రంగం సంక్షోభం నుంచి సంతోషం వైపు సాగిందంటే అది కేవలం 10 ఏళ్ల పాటు రైతుకు రక్షణ వలయంగా సంక్షేమ పథకాల సమాహారాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు కాబట్టి, అమలు చేశారు కాబట్టి ఈరోజు తెలంగాణ రైతు 1,00,000 కోట్ల రూపాయల పంట దిగుబడి సాధించే స్థాయికి ఎదిగింది. ఇది యావత్ తెలంగాణకు, తెలంగాణ రైతాంగానికి, 4 కోట్ల తెలంగాణ సమాజానికి కూడా గర్వకారణం అనే అంశం ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తాం. పాపారావు గారు, మనం చూసాం సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణకు సంబంధించిన ప్రాంతంలో పరిస్థితులు పూర్తిగా ఎండిపోయిన బావులు, నెర్రలు బారిన నేలలు చూసినాం. రైతుల ఆత్మహత్యలు దాదాపు 40-50 వేలకు పైగా రైతుల ఆత్మహత్యలు చూసాం. ఆ పరిస్థితుల నుంచి తెలంగాణ సాధించుకున్న తర్వాత కేవలం 10 ఏళ్ల కాలంలోనే ఈరోజు 1,00,000 కోట్ల రూపాయల విలువ చేసే పంటను సాధించే దిశగా సాధించిన స్థాయికి తెలంగాణ రైతు ఎదిగిన పరిస్థితి. ఇది ఎలా సాధ్యమైందని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న పథకాలు కావచ్చు, తీసుకున్న ప్రతిష్టాత్మకమైన నిర్ణయాల ప్రభావం దీనిపై ఎలా చూపిందని మనం అంచనా వేయాలి. ఓఎన్ఆర్ గారు, నరసింహారెడ్డి గారు చెప్పారు, తెలంగాణలో కేసీఆర్ గారి హయాంలో అమలు జరిగినటువంటి రైతు అనుకూల విధానాలు, ముఖ్యంగా మిషన్ కాకతీయలో చెరువుల పూడికలు తీయడంతో మొదలైనటువంటి విధానాలు, కాళేశ్వరం పూర్తి చేసి రైతులకి నీళ్లు అందించడంతో మెట్టెక్కడంతో, దాంతోపాటుగా రైతు బంధు ఇవ్వటం ద్వారా ఇన్పుట్కి వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా విత్తనాల కోసమో, ఎరువుల కోసమో, పురుగుల మందుల కోసమో వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి వడ్డీ అప్పుల పాలవకుండా రైతు బంధు, అలాగే ఉచిత విద్యుత్ అనేది చాలా పెద్ద ఎత్తున అది రైతాంగానికి ఈరోజు 24 గంటల విద్యుత్, ఉచిత విద్యుత్ అనే పేరుతో మళ్ళీ కరెంటు పొందా పోవటం కాదు, 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వటం. ఈ రకంగా తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ గ్రామీణ ప్రాంతాలని కేసీఆర్ గారు పట్టాలెక్కించారు. దీనికి ముందు మనం చూసుకుంటే కనుక, దీనికి ముందు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు మనం చూసుకుంటే మనకు గుర్తుంటది, గద్దరు పాటలు ఉండే, సిరిమల్లె చెట్టు కింద లక్ష్మమ్మ అని తన తల్లి గురించి రాసుకుంటా గద్దరు రాసిన పాట. విషాదం ఎలా ఉండేది తెలంగాణ పల్లెటూళ్ళలో, ఒక తల్లి పరిస్థితి ఎలా ఉండేది అనేది ఆ రోజు పేదరికం, కన్నీళ్లు, కష్టాలు తప్పి మరేమీ లేని తెలంగాణ పల్లెలు. ఆ పాట కూడా వచ్చేస్తాం. దాంతో పాటుగా మనం ఇంకో పాట ఉంది, బక్క రైతుల వందనమమ్మ అని.
స్వర్ణమ్మ అనే పాటలో పక్క రైతులో అంటే తెలంగాణ రైతు పక్క రైతుగానే గుర్తించబడ్డాడు. తెలంగాణ రైతు ఆంధ్ర ప్రాంత రైతులాగా, కోనసీమ రైతులాగా ఆరోగ్యంగా ఉన్నటువంటి రైతుగా గుర్తించబడని స్థితి ఆ రోజు తెలంగాణ రైతు పరిస్థితి. ఆ విధంగా పక్క రైతుల వందనమమ్మ అనే పాటలో పాటలో ఒక చరణం ఉంటుంది గదర్ పాటలో. అలాగే మనకి దానికి ముందు కోటి కూడా గుర్తు చేసుకుంటే దాంతో పాటు గోరెటి వెంకన్న గారు రాసిన పాటని పల్లె కన్నీరు పెడుతుందనే పాట 2004 ముందు చంద్రబాబు పాలనలో నడుస్తుండగా పల్లె కన్నీరు పెడుతుందో పాట. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ఏమవుతుంది, గ్రామీణ వృత్తులు ఏ విధంగా చితికిపోతున్నాయి, గ్రామీణ ప్రజానికి ఏ విధంగా అల్లల్లాడుతున్నారు, ఏ విధంగా కష్టాల పాలవుతున్నారు, వాళ్ళ వృత్తులు ఎలా పోతున్నాయి, వాళ్ళ జీవితాలు ఎలా చితికిపోతున్నాయి అనేది పల్లె కన్నీరు పెడుతుందని ఒక 20 నిమిషాల పాట కళ్ళకు కట్టినట్టు చూపించింది. ఆ పాట కూడా ప్రధానంగా చంద్రబాబును ఆ రోజు ఓడించడంలో 2004లో రాజశేఖర రెడ్డి గెలవడంలో ఆ పాట పాత్ర కూడా ఖచ్చితంగా అంత దుస్థితిలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. ఆ రోజు నుంచి ఆ రోజు తర్వాత ఈ రోజు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మీరు గొర్రెలు ఇస్తున్నాడు ఆ వృత్తుల్లోనే ఉండాలా వాళ్ళు జనాలంతా అని చెప్పి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఇది జవాబు ఏంటంటే ఆ రోజు చితికిపోయినటువంటి గ్రామీణ వృత్తులు కేసీఆర్ గారు ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి ఇంకా చదువు లేదు, చాలా మందికి ఇంకా వృత్తుల్లోనే ఆధారపడి జీవించాల్సిన స్థితిలో ఉన్నారు. వాళ్ళని ఒక పెట్టు పైకి ఎక్కించాలి. అది ఎట్లా ఎక్కుతారు? ముందు వాళ్ళ వృత్తిలో వాళ్ళకి ఆదాయం వచ్చే మార్గం చూపించడం ద్వారా పైమెత్తుకి చదువుకోవటం ఆ తర్వాత పైమెట్టు ఎక్కడం సాధ్యం అవుతుంది. అందుకని ఏంటంటే వాళ్ళకి గొర్రెలు ఇచ్చినా బర్రెలు ఇచ్చినా ఏదైనా చేసినా వాళ్ళ వృత్తులు నిలబెట్టేలాగా వాళ్ళకి బార్బర్ షాపుల్లో ఉచిత కరెంటు ఇవ్వటం, అంటే వాళ్ళ ఎన్ని యూనిట్లు దాకా ఇట్లా వృత్తులన్నింటినీ నిలబెట్టడానికి కేసీఆర్ గారు తీసుకున్న చర్యలు. పల్లె కన్నీరు పెడుతున్న పాటలో ప్రతి చరణానికి ఒక పరిష్కారం చెబుతా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి చర్యలు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఒక రైతాంగాన్నే కాదు, చేతి వృత్తుల వాళ్ళని రకరకాలైనటువంటి వీటి మీద ఆధారపడి గ్రామీణ ప్రాంతాల్లో జీవించే అందరికీ ఓ మార్గం చూపించిన వారు కేసీఆర్ తెలంగాణలో. దానివల్ల ఈ రోజు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు కోలుకున్నాయి. 2023 కేసీఆర్ గారు అధికారం దిగిపోయే నాటికి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఒక పచ్చటి వాతావరణం, కోనసీమని గుర్తు చేసే, కోనసీమను మించిన, కోనసీమ అనేది కొంత ప్రాంతానికే పరిమితమైంది కానీ తెలంగాణలో విస్తారమైనటువంటి ప్రాంతాలు కోనసీమను మించి పచ్చదనంతో నిండినటువంటి పరిస్థితి ఆ రోజు ఏర్పడింది. కానీ తర్వాత ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మిడతల దండు వాడినట్టు పంట పొలాల మీద రేవంత్ రెడ్డి సర్వనాశం చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు ఈ రోజు మళ్ళీ వెనక్కి మళ్ళుతున్నాయి. నేను చూస్తున్నా ఈ హైదరాబాద్ లో కూడా వలసలు వస్తున్నారు మళ్ళీ తిరిగి. మహబూబ్ నగర్ లాంటి చోట్ల ఆగిపోయిన వలసలు మళ్ళీ బిగిన్ అవుతున్నాయి. గతంలో కేసీఆర్ గారు ఉండగా వలసలు ఎక్కడి నుంచి ఉన్నాయి తెలంగాణకి? జార్ఖండ్ నుంచో లేకపోతే ఒరిస్సా నుంచో ఇతర రాష్ట్రాల నుంచి, పేద రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలసలు వచ్చారు. తెలంగాణ ప్రజలు ఎక్కడికి తెలంగాణ ప్రజల వలసలు ఎక్కడ ప్రజలు అక్కడ ఉండగలిగిన వాతావరణం, వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు ఉండి వాళ్ళు బతుకు తెరువు చూసుకోగలిగిన అవకాశం కేసీఆర్ గారు కల్పించారు. దాంతో తెలంగాణలో స్థానికంగా ఒక చోట నుంచి ఒక చోటికి వలసలాగిపోయి బయట ప్రాంతాల వాళ్ళు ఈ తెలంగాణ పచ్చగా ఉండటంతో, తెలంగాణ ఆరోగ్యంగా అంటే సంతోషంగా వెలిసినట్టు, ఇక్కడ సంపద ఉండటంతో బయట ప్రాంతాల వాళ్ళు ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. అట్లాంటిది ఈ రోజు మళ్ళీ మారుతుంది పరిస్థితి వేగంగా. మళ్ళీ తెలంగాణలోని వెనకబడ్డ ప్రాంతాలు అని గతంలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఈ రోజు మళ్ళీ వలసలు వచ్చే పరిస్థితి తెలంగాణలో వస్తుంది. అంటే ఈ రకమైనటువంటి దుర్మార్గమైన దాడి తెలంగాణని మళ్ళీ అంటే ఈసారి వీళ్ళ ఏంటంటే తెలంగాణ కోలుకుంది, ఇది ఎప్పటికీ కోలుకోదు, మా కాళ్ళ కింద పడి ఉంటుందని ఆశించిన వాళ్ళకి 10 ఏళ్ల కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణ నిలబడి కలబడి గెలవగలదని నిరూపించారు. కాబట్టి ఈసారి ఇది గెలవకుండా శాశ్వతంగా దీన్ని సమాధి చేయాలనే లక్ష్యంతో చేస్తున్న కార్యక్రమాలలాగా తెలంగాణ మీద చేస్తున్న దాడిలాగా స్వయంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలోని వాళ్లే కొంతమంది ఈ రకంగా చేస్తున్నటువంటి కుట్రలాగా ఉంది ఇది. ఎందుకంటే ఈసారి మళ్ళీ తెలంగాణ లేచి నిలబడితే కనుక మనం ఎవరిని పక్కకు దోసేస్తే మన జీవితాల్లో రాజకీయాలు మనకి రాజకీయ జీవితం ఉండదు, శాశ్వతంగా మన రాజకీయ జీవితం సమాధి చేసేది ముందుకెళ్తా తెలంగాణ అనే భయంతో ఈ దెబ్బ ఇక తెలంగాణ లెగవకూడదనే కోరికతో చేస్తున్నటువంటి పనుల్లాగా ఉన్నాయి. కాబట్టి పరమ దుర్మార్గమైన దాడి బనకచర్ల దగ్గర నుంచి ఏ రకంగా తీసుకున్నా రైతాంగాన్ని అన్యాయం చేయటం, రైతాంగానికి పథకాలన్నీ ఆపేయటం, ఆఖరికి వాళ్ళు పండించిన పంటని కూడా సరిగ్గా కొనకపోవటం, కొన్న తర్వాత డబ్బులు ఇవ్వకపోవటం, వాళ్ళకి సరిగ్గా ఇస్తామన్నటువంటి బోనస్ సన్నబియ్యానికి సరిగ్గా ఇవ్వకపోవటం, ఇవన్నీ ఏంటంటే ఒకటి కాదు తెలంగాణ రైతాంగం మీద 1000 రకాల దాడులు ఈ రోజు జరుగుతున్నాయి, 1000 రకాల కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి తిప్పి కొట్టాల్సిన తిరిగి నిలబడాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజానికానికి ఈ రోజు ఎంతైనా ఉంది. చాలా కీలకమైన అంశం ఇది. రైతును రాజును చేయాలి, సాగును సంబరంగా మార్చాలన్న సమున్నతమైన ఆశయం, ఒక బలమైన సంకల్పంలో భాగంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత 10 ఏళ్ల పాటు తీసుకున్న కీలకమైన నిర్ణయాలు, ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలు, కట్టిన ప్రాజెక్టులు, తీసుకున్న పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్లే
తెలంగాణలో వ్యవసాయ విప్లవం సాధ్యమైందని నరసింహారెడ్డి గారు అలాగే పాపారావు గారు కూడా చెప్తా ఉన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రైతు దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టడమే కాదు, వ్యవసాయంలో దిగుబడిలో ఏకంగా 1,00,000 కోట్ల సాగు విస్తీర్ణంతో పాటుగా 1,00,000 కోట్ల పంట దిగుబడి సాధించే స్థాయికి రైతు ఎదగడం అనేది ఇది ఒక అసాధారణమైన విషయం, అపూర్వమైన విషయం, తెలంగాణ యావత్తు కూడా గర్వించే విషయం అని కూడా చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. కానీ ఏడాదిన్నర కాలంలోనే మళ్ళీ పరిస్థితులు మారుతున్నాయి, మళ్ళీ వలసలు వెళ్ళే దుస్థితి రాష్ట్రంలో నెలకొందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి. రైతాంగం మళ్ళీ కునారిల్లుతున్నారు, వ్యవసాయ రంగం కూడా మళ్ళీ సంక్షోభంలోకి కూరుకుపోతుందనే అంశం కూడా స్పష్టం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. నరసింహారెడ్డి గారు, మరొక అంశాన్ని తీసుకుంటే నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు నిజామాబాద్ వచ్చారు, అక్కడ పసుపు బోర్డును ప్రారంభించిన పరిస్థితి. అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా స్పందించిన పరిస్థితి. హోంమంత్రిగా మీరు చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ ఏటీఎంగా మారింది కాంగ్రెస్ పార్టీకి, ఢిల్లీ పెద్దలకి అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కదా, మరి దానిపై విచారణ ఎందుకు జరపట్లేదని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు సూటిగా ప్రశ్నించిన సందర్భం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది లేవనెత్తిన ఈ అంశాన్ని? నిన్న అమిత్ షా గారు వచ్చింది నిజామాబాద్ పసుపు బోర్డు. ఆల్రెడీ మరి దాన్ని ఎప్పుడో ప్రారంభించారు, జనవరి నెలలనే ఢిల్లీ నుంచి వర్చువల్గా దాన్ని రిబ్బన్ కట్ చేసి అక్కడి నుంచి పీయూష్ గోయల్ ఆయన కమర్షియల్ మినిస్టర్ ఏదో ఉంటుంది కదా, ఆయన ప్రారంభించిండు ఆల్రెడీ. ఓకే, దానికి అధ్యక్షుని కూడా పెట్టిండ్రు, అది ఇది అన్నారు. మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఏందో మరి ప్రారంభించిన దానే రెండు సార్లు ప్రారంభిస్తారు వీళ్ళు. వందే భారత్ రైళ్ళు అని చెప్తే ప్రధానమంత్రి స్వయంగా ఒక 100 రైళ్ళని ప్రారంభిస్తాడు. కిషన్ రెడ్డి గారు పోయాం, ఇక్కడ ఆయన లిఫ్ట్ ప్రారంభిస్తాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. వచ్చిండు, మంచిది అయిపోయింది. ఒక్క పైసీ వెళ్ళే పసుపు బోర్డు కింద వరకు ఇన్నిసార్లు వచ్చిండు. వచ్చి ఏం ఆరోపణ చేసిండు? ఇప్పుడు ఏటీఎంగా మారింది కాంగ్రెస్ పార్టీకి అని ఆరోపణ చేసిండు. ఇది ఒక్క ఆరోపణేనా? ఇంతకుముందు కూడా ఇదే అమిత్ షా గారు, ఇదే ప్రధానమంత్రి మోడీ గారు ఏం మాట్లాడినరు? ఇక్కడ RRR ట్యాక్స్ నడుస్తుంది, రాహుల్ రేవంత్ ట్యాక్స్ నడుస్తుంది, తెలంగాణను మొత్తం లూటీ చేస్తున్నారు అని అన్నారు. ఇద్దరు మాట్లాడారు, ప్రధానమంత్రి కూడా మాట్లాడారు. ఓకే, మరి ఇప్పుడు ఈ మాటల వరకైనా పరిమితాన్ని కేటీఆర్ గారు అడుగుతుండ్రు. పోనీ మీ మాటలకు, మీరు చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యాలతో సహా కేటీఆర్ గారు సంబంధిత మంత్రిత్వ శాఖకు, సంబంధిత ఏజెన్సీలకు లెటర్లు కూడా పంపించిండు ఆయన. ఓకే, అమృత టెండర్లలో 1170 కోట్లు ముఖ్యమంత్రి బావమరిదికి ఇచ్చిన అర్హత లేకున్నా అనే దాంట్లో ఒకటి ఇచ్చినాం. లగచర్ల రైతుల విషయంలో ఫార్మా కంపెనీ కోసం కంప్లైంట్ చేసినాం. ఎన్నో కంప్లైంట్ సీనింగ్ చేసినాం, టెండర్ల విషయంలో కావచ్చు, అన్నిటిలో. దేంట్లోనైనా ఒక్క దాంట్లోనైనా మీరు చర్య తీసుకుంటారా? మరి ఇది నిజంగా మీరు అసలు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తున్న, అనుమానం వస్తున్న అంశమే కదా. ఢిల్లీలో ఏమో అట్లా రాహుల్ గాంధీ కొట్లాడతాడు అక్కడ, ఇక్కడనేమో రేవంత్ సర్కార్ని కాపాడే పనులనేమో తెలంగాణ బీజేపీ, కేంద్ర బీజేపీ నాయకత్వం ఆర్డర్స్తో, ఆదేశాలతో ఉంటుంది. ఓకే, ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను కదా, 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన మీద మాట్లాడతారు బీజేపీలు, కానీ సంవత్సరన్నర కాలంలో చాలా టీవీ డిబేట్లలో కూడా వాళ్ళ అధికార ప్రతినిధులు, ఓకే, వాళ్ళకున్న డైరెక్షన్ అది. ఇప్పుడు ఏంటి ఇక్కడ కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీని ఫస్ట్ చంపేయాలి మనం, ఇద్దరం కలిసి కేసీఆర్ని ఖతం చేస్తే కాంగ్రెస్ ఎట్లా ఫెయిల్ అవుతుంది కాబట్టి సెకండ్ స్థానంలో మేము ఉండి అధికారంలో రావచ్చని గుంటకాడి నక్కలాగా పోంచుకున్నారు బీజేపీలు. ఇది ఎంత వ్యూహాత్మక తప్పిదమంటే 10 సంవత్సరాల పరిపాలన మీద మాట్లాడే అంశాలు ఏవి మాట్లాడకుండా ఇప్పుడు సంవత్సరాల కాలంలో తెలంగాణను ధ్వంసం చేస్తూ, అది చంద్రబాబు నాయుడుతో కలిసి ఇక్కడ ఆంధ్ర వలసవాద పెత్తనం మళ్ళీ ఇస్తుంటే, ఇక్కడ తెలంగాణ బిడ్డలుగా ఉన్న మంత్రులుగా పనిచేస్తున్న బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ ఏం మాట్లాడు. ఓకే, కేంద్రం అన్యాయం చేస్తుంది, ఈయన ఏం మాట్లాడు, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడు. మెట్రో మన వేరే రాష్ట్రానికి ఇచ్చారు, మరి మన మెట్రో నువ్వు ఇప్పటికో 50 సార్లు ఎక్కని పోయిన విమానం కదా ముఖ్యమంత్రి గారు, ఏం సాధించని చెప్పు నువ్వు. ఏది మెట్రో రాలేదు మరి ఎందుకో? ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉండి వీళ్ళు ఏం చేసినట్టు? 8 మంది ఎంపీలు వీళ్ళకు, 8 మంది ఎంపీలు వాళ్ళకు. ఏం సాధించారు రాష్ట్రంలో? ఒట్టి ఆరోపణలేనా? ఏమైనా విచారణ ఉందా దీని మీద? మీరు ఆరోపణల వరకే పరిమితం అయితే తెలంగాణ ప్రజలు మీ యొక్క దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడాలనే స్థితిలో ఇవాళ ఇక్కడ మొత్తం బీజేపీ పనిచేస్తుంది వాస్తవానికి. ఓకే, ఏ కేసులు అండి? ఇప్పుడు ఓటుకు నోటు కేసు మాత్రం ఎందుకు సుప్రీంకోర్టులో ఉంది? మాట్లాడరు దాని గురించి. ఇన్ని అక్రమాలు, ఎన్ని స్కాములు జరిగినాయి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. భూముల స్కాములు జరిగినాయి, సివిల్ సప్లై స్కామ్ జరిగింది. వీటన్నిటి మీద కేటీఆర్ గారు చెప్పిన 2,000 ఎకరాల భూమిని ఫ్యూచర్ సిటీలో ఆక్రమించుకున్నారు.
వీళ్ళ బ్రదర్స్ రాజ్యాంగేతర శక్తులుగా వీళ్ళ బ్రదర్స్ అందరు తిరుపతి రెడ్డి కావచ్చు, కొండలరెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా జరిగిండ్రు. భూములు ఆక్రమించుకుంటారు అని చెప్పి మల్కాజిగిరి కేసు 500 కోట్లది ఒట్టిగా కాగితం మీద సంతకం పెట్టించుకొని వెళ్ళగొట్టిర్రు. 70 సంవత్సరాల నుంచి వాళ్ళు పొజిషన్లు ఉన్నారు. సిటీ కమిషనర్కి పోయి కంప్లైంట్ చేస్తే మీరు పోయి వాళ్ళతో మాట్లాడుకోండి, మీరు మా దగ్గర రావద్దండి. ఇవన్నీ కంప్లైంట్ చేసిండ్రు కదా కేటీఆర్ గారు. మొత్తం కూడా కేంద్రానికి మీకే ఇచ్చిండ్రు కదా లెటర్, మీ మంత్రిత్వ శాఖకే ఇచ్చిండ్రు. ఓకే, ఎందుకు మాట్లాడతలేరు మరి? మాట్లాడకపోవడంలో అర్థమైంది. ఏం రాజకీయం ఇది అంటే అన్నేమో కొట్లాటే ఢిల్లీ, ఈయనేమో ఇక్కడనేమో గల్లీలో దోస్తానం. ఎందుకు? ఈయన కేసులు ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డికి. ఈయన ఇప్పుడు అక్కడ మోడీ కాళ్ళు పట్టుకుంటాడు, పోయినప్పుడల్లా అమిత్ షా కాళ్ళు పట్టుకొని వస్తాడు. దానికి చంద్రబాబు సహకారం కావాలి, దానికి ఆదాని సహకారం కావాలి. అందుకే రాహుల్ గాంధీ ఆదాని ఫ్రాడ్ అని చెప్పినప్పటికి కూడా ఇక్కడ ఆయన పెట్టుబడులన్నీ కూడా ఆహ్వానించి 20,000 కోట్ల పెట్టుబడికి ఇస్తాడు. కాలుష్యమైన పరిశ్రమలకు కూడా ఇస్తాడు, అనుమతులు ఇస్తారు ఇక్కడ. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 2 జరుగుతున్నాయండి వాస్తవానికి. ఢిల్లీలో మోడీ ఫెయిల్ అయిపోయాడు. 10 సంవత్సరాల పరిపాలన తర్వాత వచ్చిన వాళ్ళకి వచ్చిన సీట్లన్నీ సొంతంగా గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోలేని పరిస్థితిగా 240 సీట్లుగా వచ్చినాయి. 400 పారాయణ కాంచి 240కి వచ్చింది. ఇప్పుడు వాళ్ళిద్దరి మీద ఆధారపడి ఆయన గవర్నమెంట్ నిశ్వాస ఉచ్ఛ్వాసాలు ఉన్నాయి ఇప్పుడు మోడీకి, నితిన్ అండ్ చంద్రబాబు. ఆయన ఫెయిల్ అయ్యిండు, మొత్తం గ్రాఫ్ అంతా పోయింది. ఈ పక్క రాష్ట్రం చంద్రబాబు ఆయన అసలే ఫెయిల్ అయ్యింది సంవత్సరంలో. ఆయన అసలు 0 మార్కులు కూడా లేవు ఆ పరిపాలనలో. ఇక్కడ ఈయనకైతే ఇక మైనస్ మార్కులు ఉన్నాయి మన రేవంత్ రెడ్డికి. వీళ్ళు ముగ్గురు దమైనీడ ఏంది? వీళ్ళ ముగ్గురిది ఒకటే ప్లాను, చాలా ప్లాన్ ప్రకారం ఇక్కడ కేసీఆర్ గారిని దెబ్బ కొట్టాలి. కేసీఆర్ గారి ఇమేజ్ రోజు రోజు పెరిగిపోతుంది. మొన్న ఎలకతుర్తిలో ఏప్రిల్ 27 నాడు జరిగిన బహిరంగ సభ చూసి ఒక్కొక్కరికి ఇలా 3 లాగులు దడుస్తున్నాయి. ఇప్పుడు ఇన్ని లక్షల మంది, అసలు ఈ టైంలో ఎన్నికలు లేవు, ఏమీ లేవు, లక్షల మంది కేసీఆర్ ఉపన్యాసం కోసం కేసీఆర్ మీటింగ్కి వచ్చారు. మీరు ఎన్ని బ్యారికేడ్లు పెట్టినా, పర్మిషన్లు ఇవ్వకున్నా, ఇది వీళ్ళకి ఇప్పుడు మంట, కడుపులో మంట. ఇలా ముగ్గురికి ఒకే రకమైన అజీర్తి వ్యాధి. ఇప్పుడు కేసీఆర్ని చూస్తే భయం. కాబట్టి కేసీఆర్ని ఫస్ట్ చేయకుండా చేస్తే నువ్వు నేను అంటే ఇద్దరు జాతీయ పార్టీల స్టాండ్ ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి. అందుకే చూడండి కేసులు, ఈ ఫార్ములా కేసు మాట్లాడరు, ఏం మాట్లాడరు. తర్వాత కేటీఆర్ గారి మీద కేసులు, కేసీఆర్ గారిని కాళేశ్వరం కమిషన్ పిలిపించుడు, అంతకుముందు ఫోన్ ట్యాపింగ్ అని ఇప్పుడు ఒక సీరియల్ నడుస్తుంది. అది 675 మందిని విచారించను అని ఇంకా గొప్పగా చెప్పుకుంటారు. సిగ్గుండాలంటున్నాను నేను. ఏమంటున్నా అంటే ఇప్పుడు 675 మందిని విచారించి ఏం తెలిసినావు నువ్వు అంటే నీ దగ్గర పక్కా ఆధారాలు కనుక ఉన్నాయంటారు. ఉంటే మరి ఇంతమందిని ఎందుకు విచారించాలంటున్నా. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చేసిన ఫోన్ ట్యాపింగ్ అని చెప్తుంది, ఓ రాజు చేసిండు, నరసింహారెడ్డి చేసిండు, ఇంకో ఆయన చేసినట్టు. మరి ఇన్ని ఆధారాలు, పక్కా ఆధారాలు నాకు ఇక 100 మందిని ఎందుకు విచారిస్తున్నట్టు నువ్వు? ఇంకా విచారిస్తారట, ఇంకా 1000 మందిని విచారిస్తారట. అంటే ఏంది? అల్ల ఏం లేదు, తెలిపోయింది కాదు. తర్వాత అదేదో విద్యుత్ కమిషన్ అని ఒకటి వేసిండ్రు. ఆ నరసింహారెడ్డితో వేస్తే సుప్రీంకోర్టు పీకింది, ఆయనను పీకేసింది. లాకోర్ అని ఒక ఆయన వేసిండు, ఆయన ఎడిపోయినా తెలియదు, ఎవరికి నోటీసులు ఇవ్వలేదు. అందుకే కేటీఆర్ గారు ఒక డిమాండ్ పెట్టిండు, పబ్లిక్ డిమాండ్. ఏం పెట్టిండంటే మీరు అసెంబ్లీలో పెట్టండి, కమిషన్ నివేదికలను అసెంబ్లీలో పెట్టండి. పెట్టరు. కక్ష సాధింపు చేస్తూ కేసీఆర్ గారిని ఇమేజ్ దెబ్బతీయాలా, మానసికంగా కుటుంబంలో తగాదాలు తేవాలి. ఇవాళ ఇప్పుడు కేటీఆర్ మీద జరుగుతున్న దుష్ప్రచారం ఎంత నీచమైందంటే, దుర్మార్గులు వీళ్ళు. ఒక్కడు మాట్లాడు, బీజేపీ నాయకుడు ఒక్కడు మాట్లాడు. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే కేవలము స్టేట్మెంట్ల వరకే, నెరీ మాట్లాడుకుంటే బాగుండదనే ఏమంటారు మునిపెదవులు మాట్లాడే మాటలు. కానీ నిజంగా ప్రభుత్వం అధికారంలో ఉంది, నీ కేంద్ర సంస్థలు ఉన్నాయి, సిబిఐ నీ దగ్గర ఉంది, ఈడీ నీ దగ్గర ఉంది. ప్రభుత్వం ఉన్నోని మీదకి ఈడీ పోదట. కానీ ప్రతిపక్ష పార్టీకి అసలు దేశంలో నాకు తెలిసి ఇంతవరకు అయితే రాజుగా విచిత్రమైన ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఇప్పుడు పరిపాలిస్తుంది ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రతిపక్షం, బీజేపీ ప్రతిపక్షం రాష్ట్ర అసెంబ్లీలో. ఇప్పుడు బీజేపీ దాడంతా బీఆర్ఎస్ మీద ఉంటుంది. ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఇంకొక ప్రధాన ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయటం అసలు ఏంటిది? ఈ రాజకీయం ఏంది? పాలకపక్షం గురించి ఒక్క మాట అనకుండా రేవంత్ రెడ్డి మా ఓడే అంటాడు, ధర్మపురి అరవింద్. మీకు చూసిన ఓపెన్ స్టేట్మెంట్ కదా. ఆయన ఎప్పుడంటే వస్తాడు పోయి, ఆయనది ఉంది, ఆయన మా ఓడే అంటే ఆయన అంటాడు, స్టేట్మెంట్ అంటాడు. ఈయనేంది నిండు పార్లమెంట్లో మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాల నుంచి వచ్చినా అని అంటాడు. మరి వీటన్నీ నిజమేనా? అవన్నీ అమిత్ షా గారు హెడ్ గవర్నర్ గొప్పోడు అంటాడు.
ఆయనేమో ఆర్ఎస్ఎస్ కేసులు ఎదుర్కొంటాడు. మీరు రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడే మొన్న కూడా ఏదో నోటీస్ వచ్చింది ఆయన. ఓకే. ఏమర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు మీరు చేస్తున్న డ్రామాలు ఇద్దరు కలిసి? ఏ డ్రామాలైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఆయన పని అయిపోయింది, పక్కన ఆయన పని ఆల్రెడీ అయిపోయింది, ఇక్కడ ఈయన పని అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఏమైనా రైజింగ్ స్టార్ కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అంతే. ఇక ప్రజలు వాళ్ళనే జనతా గ్యారేజ్ లాగా ఎంతమంది అసలు తెలంగాణ భవన్ రాని వర్గం ఉందా మీ పరిపాలనలో? ఉద్యోగస్తులు, రైతులు, హైదరాబాదితులు ఎంతమంది అంటే 24 గంటలు మా కార్యాలయం తలుపులు తెరిచే పెట్టుకుంటాం. మరి బీజేపీ ఆఫీస్ ఓట్లేరు ఎందుకో? మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారుగా, ఎవరు రావట్లేదు మీ దగ్గరికి, మీ ఎంపీల దగ్గర రావట్లేరు, మీ కేంద్ర మంత్రుల దగ్గర రావట్లేరు. అర్థమవుతుందిగా దీన్ని బట్టి మీరిద్దరు ఇక్కడ కుమ్ముక్కైపోయి ఇక్కడ పరిపాలన కొనసాగిస్తూ రేవంత్ రెడ్డి రక్షిస్తున్నారు అనేది 100% అర్థమైపోతుంది. చాలా కీలకమైన అంశం ఇది. కేంద్ర ప్రభుత్వం నిజంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పూర్తి స్థాయిలో ఏటీఎంగా మారిపోయిందని వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఎందుకు విచారణ జరపడం లేదని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సూటిగా ప్రశ్నించిన పరిస్థితి. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా మీ చేతిలో ఉన్నాయి, మరి అవినీతి అక్రమాలు జరుగుతున్నప్పుడు ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు, ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, దీనిపై విచారణ జరిపి ప్రజాధనం లూటిని అడ్డుకోలేకపోతున్నారు ఎందుకు అని చెప్పేసి ఆయన నిన్న సూటిగా ప్రశ్నించిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కేవలం అటెన్షన్ డైవర్షన్లో భాగంగానే అనేక రకాల అనవసరమైన వివాదాలను తెరపైకి తీసుకొచ్చి రాజకీయాన్ని పబ్బం గడుపుతున్నారనే అంశాన్ని కూడా నరసింహారెడ్డి గారు ప్రస్తావిస్తున్న సందర్భం కనిపిస్తుంది. కానీ తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం, జరుగుతున్న పరిణామాలన్నీ కూడా నిశ్చితంగా గమనిస్తుందని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి. పాపారావు గారు, మనం చూస్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు కాంగ్రెస్ సర్కారు ఏటీఎంలా మారిపోయిందని చెప్పేసి బీజేపీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతి సందర్భంలో కేంద్రానికి సంబంధించిన మంత్రులు మాట్లాడిన పరిస్థితి. నిన్న ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కూడా నిజామాబాద్లో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏటీఎంగా మార్చేశారు తెలంగాణను కాంగ్రెస్ పార్టీకనే ప్రస్తావించిన నేపథ్యంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు దీనిపై స్పందించి మరి విచారణ చేస్తే పూర్తిగా వాస్తవాలు కావచ్చు, ప్రజాధనం లూటీని కూడా అడ్డుకోవచ్చు, మరి ఎందుకు విచారణ చేయడం లేదని చెప్పి ప్రశ్నించిన అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? 30 సెకండ్స్ పాపారావు గారు, ఒక్క నిమిషం సార్, ఒక్కటే నిమిషం. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు కుమ్ముక్కైనాడానికి ఒక్కొక్క లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద దాడి చేసింది ఈడీ. ఎక్కడైనా కానీ దేశంలో దాడి చేస్తే వెంటనే 24 గంటల లోపు వాళ్ళు ఏమేమి సీజ్ చేసినారు ఏమన్నా రిపోర్ట్ ఇస్తారు, పత్రికలకు కూడా చెప్పేస్తారు, వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఆయన కొడుకేదో నువ్వు 270 కోట్ల స్కామ్లో, వాచ్ల స్కామ్లో ఇరికిండని చెప్పి అన్నీ అయిపోయిన తర్వాత ఐటీసీ కోహినూరులో ఆదానితో మీటింగ్ అయిన మాట వాస్తవం కదా? పోనీ ఇప్పటికి 3 నెలలు 4 నెలలు అయింది. ఇప్పటికైనా ఈడీ దాడి చేసిన వివరాలు బయట పెట్టినరా? ఇది లైవ్ ఎగ్జాంపుల్ నేను అంటున్నాను. మీ మంత్రులతోని ఈడీతోని మీరంతా బీజేపీలంతా కుమ్ముక్కై ఉండరు అనేది వాస్తవం. ఇదిగా రైట్. పాపారావు గారు, ఒకటి ఇక్కడ తెలంగాణలో నడుస్తుంది హైబ్రిడ్ గవర్నమెంట్. కాంగ్రెస్ బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం తెలంగాణలో నడుస్తుంది. కాంగ్రెస్కి ఏమో సూట్ కేసులు వెళ్తాయి, బీజేపీకి ఏమో అదానికి సేవలు అందించే పని జరుగుద్ది. కాబట్టి ఇది ఒక హైబ్రిడ్ గవర్నమెంట్. ఇద్దరికి ఎవరికి కావాల్సింది వాళ్ళకి అందిస్తా, తెలంగాణ ప్రజలకు మాత్రం ద్రోహం చేస్తున్న గవర్నమెంట్ ఈరోజు తెలంగాణలో నడుస్తుంది అనేది నిజం. నేను ఒక ఇది చెబుతాను, మీరు కూడా ఉన్నారు ఆ రోజు, మీరు ఆ డిబేట్ మీరే యాంకర్. అప్పుడు ఎలక్షన్లకు ముందు 2023 తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన కుట్రలు, కేసీఆర్ గారిని ఓడించకపోతే తెలంగాణలో ఈ పరిస్థితులు మారవు, మనకు అనుకూలంగా కాంట్రాక్టర్లు ధనవంతులకు అనుకూలమైనటువంటి పరిపాలన తెలంగాణలో తెచ్చుకోవాలనే దానికోసం కుట్రదారులంతా ఒకటైన రోజుల గురించి ఆ రోజు ఇది టైటిల్ కూడా అదే. మనం ఒక్క నిమిషం, ఆ రోజు మనం చేసిన డిబేట్ ఇది. మీరు ఇది కూడా తెలంగాణ వ్యతిరేకులు చేతులు కలుపుతున్నారు, కొత్త రాష్ట్రాన్ని కబలించడానికి తంత్రాలు పన్నుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతీప శక్తుల నుంచి తెలంగాణకు వచ్చి ఉన్న ప్రమాదం ఏంటి, దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఇది ఆ రోజు నేనున్నాను ఆ డిబేట్ లో, కృష్ణాంక్ ఉన్నారు నాతో పాటు, ఆ రోజు కాంబినేషన్ వేరు, మీరున్నారు యాంకర్ గా. ఆ రోజు తెలంగాణ కుట్రదారులంతా కలిసి ఒక్కడిని చేసి అని చెప్పి ఆ రోజు పాట కూడా వచ్చింది కేసీఆర్ మీద. అటు ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు, ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు, రాహుల్ గాంధీ అంతా సమస్తం అందరూ చుట్టుముట్టి కేసీఆర్ తెలంగాణలో అధికారంలో ఉండకూడదనే దానికోసం చేసిన యుద్ధం ఆ రోజు అయింది. కుట్రపూరితంగా గెలిచారు, అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా జనాల్లో కేసీఆర్ ప్రాబల్యం పెరిగిపోవటం మళ్ళీ. ఎందుకంటే జనాలు కేసీఆర్ నిజాయితీని, కేసీఆర్ అంటే ఏంటో, తెలంగాణ ఆత్మ కేసీఆర్ అనే విషయాన్ని ప్రజలు గుర్తించి మళ్ళీ కేసీఆర్ మీద, అందుకని ఓడించడం కోసం ఆ రోజు అధికారంలో ఉన్న కేసీఆర్ గారి మీద దాడి చేశారు.
ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారిని కూడా భరించలేక మళ్ళీ ఈయన అధికారంలోకి వస్తాడేమో భయంతో మళ్ళీ దాడులు చేస్తున్నారు. అందుకే ఉమ్మడిగా చేస్తున్నటువంటి దాడులు ఉమ్మడిగా పంచుకుంటున్నారు. ఇందాక హైబ్రిడ్ గవర్నమెంట్ ఢిల్లీ కాంగ్రెస్ కి సూట్ కేసులు వెళ్తాయి, అదానికి కావాల్సినటువంటి కాంట్రాక్ట్ లో లేకపోతే ఇంకో ప్రయోజనాలు ఇక్కడ చేకూరుతాయి. ఈ విధంగా నిలబడుతున్న గవర్నమెంట్ తప్పితే ప్రజలకు సేవ చేసి నిలబడుతున్నటువంటి గవర్నమెంట్ కాదు ఇది. అందుకే ఇన్ని కుట్రలు చేసినా, ఇంతమంది పడి ఇన్ని అబద్ధాలు చెప్పినా వీళ్ళు గెలిచినంత శాతం 1.7% నేరో మార్జిన్ లో గెలుచుకొచ్చారు. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసిన గవర్నమెంట్ ఆ పక్కన ఉంది కేసీఆర్ గవర్నమెంట్. దాన్ని ఓడించడం అంత తేలిగ్గాల వీళ్ళకి సాయశక్తుల సమస్త శక్తుల్ని ఒడ్డి ఇంతమంది పడి కబళిస్తే తెలంగాణలో కేసీఆర్ గారిని పెకిలించగలిగారు తాత్కాలికంగా. మళ్ళీ కేసీఆర్ గారి పునాదులు మళ్ళీ పుంజుకుంటున్నాయి. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఏంటో గుర్తిస్తున్నారనే దగ్గరికి వచ్చేసరికి గతంలో కంటే ఆయన బలంగా ఉన్నాడు అనుకునేసరికి ఈ రోజు మళ్ళీ మొత్తం ఒక్కటవుతున్నారు. ఒకటైతే మళ్ళీ అది జనాలకు తెలిస్తే ఇబ్బంది కనుక మధ్యలో ఏటీఎం లాంటి మాటలు ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకుంటారు తప్పితే యాక్చువల్ ప్రాక్టీస్ లో తెలంగాణ నడుస్తుంది. వీళ్ళిద్దరికి ఉమ్మక్క అనేది మాత్రం 100% నిజం. ఎస్, చాలా కీలకమైన అంశం చెప్పారు. పూర్తిగా తెలంగాణ సమాజం అయితే గమనిస్తూ ఉంది. రెండు ఢిల్లీ పార్టీలు కుమ్మక్కై రాజకీయాన్ని నడిపిస్తున్నాయి. కేసీఆర్ గారిని ఎదుర్కోలేక, బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేక మాత్రమే ఈ కుమ్మక్కు రాజకీయాలకు తెరతీస్తున్నారు. ఇదంతా కూడా కొనసాగిస్తున్నారు. కానీ ఇవి ప్రజాక్షేత్రంలో నడవవు. తప్పకుండా ప్రజల సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి, సంక్షోభ పరిస్థితులు నెలకొన్న తరుణంలో మళ్ళీ తెలంగాణ సమాజం యావత్తు కూడా కేసీఆర్ గారిని కోరుకుంటుందనే అంశాన్ని పాపారావు గారు ప్రస్తావిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరో కీలకమైన అంశాన్ని తీసుకుంటే నరసింహారెడ్డి గారు, వాస్తవానికి పూర్తిగా రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ గత ఏడాదిన్నర కాలంగా ఏ విధంగా చిన్నాభిన్నం అవుతుందో మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఈరోజు సాక్షిలో ఒక కీలకమైన కథనం వచ్చింది. పైసా ఆదాయం పెరగలే, వరుసగా 2 నెలల్లో 16,000 కోట్ల రాబడి వస్తే ఏప్రిల్ మే నెలలో వచ్చింది 33,000 కోట్లు అయితే అందులో అప్పులే దాదాపు 10,000 కోట్ల అనే అంశం వస్తున్న సందర్భం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఆర్థిక పతనం కావచ్చు, పెరుగుతున్న అప్పుల భారం కావచ్చు. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఈ పరిపాలన ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోయే సత్తా రేవంత్ రెడ్డికి లేదు. అసమర్థుడు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి పదవికి ఏ మాత్రం కూడా సరిపోని వ్యక్తి. ఎందుకంటే పరిపాలన అనుభవం లేదు. ఆయన ఇంతకుముందు ఎక్కడ పని చేసినోడు కాడు, మంత్రిగా చేసినోడు కాడు, తెలియదు ఆయనకు. ఏమైనా డబ్బులు వసూలు చేయడం ఒక బ్లాక్మెయిల్ చరిత్ర ఉన్న ముఖ్యమంత్రి ఆయన. అంతకుముందు ఉన్న వ్యక్తి ఆయన, రాజకీయ నాయకుడు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? మంత్రిమండలి ఉంది. మంత్రిమండలి ఏంది? వాళ్ళకు సఖ్యత లేదు. ఎప్పుడు ఈయన దిగిపోతాడని వాళ్ళు చూస్తున్నారు. ఎమ్మెల్యే సీఎం పదవి తీసుకోవాలని. ఒక విధానపరమైన ఎంతో ఆర్థిక వ్యవస్థ నడిపేయాలంటే ఎంతో దక్షత కావాలి. కేసీఆర్ గారు దక్షత పరిపాలన కాబట్టి ఆయన ముందు చూపు ఉంది, పారదర్శకంగా పరిపాలన చేస్తుంది కాబట్టి స్టేట్ ఓన్ రెవెన్యూ మన పోయినసారి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో పెట్టినప్పుడు 88% తెలంగాణలో స్టేట్ ఓన్ రెవెన్యూలో మనం ఫస్ట్ ఉన్నాం. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ 9.5 సంవత్సరాల సహకరించకపోయినప్పటికి కూడా కేసీఆర్ గారు ఎన్ని పథకాలు ఎట్లా ఇవ్వగలిగిండు అంటే మన ప్రజలు కట్టిన పన్నులతోనే మన బడ్జెట్లో 2,50,000 2,70,000 బడ్జెట్లో 88% మన రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నులే ఉన్నాయి. ఆ విధంగా ఒక ఆర్థిక వ్యవస్థను క్రమశిక్షణతోని ఒక పద్ధతిగా నడిపించిండు. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక ఇప్పుడు ఇది ఏంటి అంటే యాక్చువల్గా ఏప్రిల్ మే ఈ ఆర్థిక సంవత్సరం 25-26 ఆర్థిక సంవత్సరాల్లో 2 నెలలు అయిపోయింది ఆల్రెడీ. ఈ జూన్లో ఉన్నాం. ఇప్పుడు 2 నెలలకు సంబంధించి ఏంటంటే కాగ్కు వీళ్ళు రిపోర్ట్ పంపించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం పంపించే రిపోర్ట్, కాగ్ ఇది కాదు. కాగుకు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన రిపోర్ట్ ఈ 2 నెలలకు సంబంధించి 25-26 సంవత్సరం వీళ్ళు పంపించింది. ఏంటి? ఏప్రిల్ వీళ్ళ ఆదాయం ఎంత? 16,000 కోట్లు. ఈ 16,000 కోట్లు ఏమున్నాయి అంటే ట్యాక్సెస్ ఉన్నాయి, కేంద్రం ఇచ్చిన గ్రాంటినేట్స్ ఉన్నాయి, పన్నేతర ఆదాయం ఉంది. ఇవన్నీ కలిపి అప్పులు కూడా ఉన్నాయి. మళ్ళీ అప్పులు కూడా కలిపి అప్పులు, ట్యాక్సులు, కేంద్ర ప్రభుత్వం గ్రాంటినేట్స్ అన్నీ కలిపి 16,000 కోట్లు. మేల కూడా 16,000 కోట్లు. 2 కలిపి 32,000 కోట్లు ఈ 2 నెలల్లో వచ్చిన ఆదాయం. ఈ 32,000 కోట్లలో ఏప్రిల్ 5,000 కోట్లు అప్పు చేసిండు, మేల 5,000 కోట్లు అప్పు చేసిండు. ఈ 32,000 కోట్లలో అప్పులే 10,000 కోట్లు ఉన్నాయి. ఇక మిగిలిందంతా 20,000 కోట్ల ఆదాయం. వీళ్ళే చెప్పేది. ఇక్కడ నేను తెలంగాణ ప్రజలు దయచేసి గమనించవలసిన అతి ముఖ్యమైన అంశం చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పినే మళ్ళీ చెప్తున్నాను. ఈ 2014లో కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రం అప్పచెప్పేటప్పటికీ నెలసరి ఆదాయము, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయము 4,000 కోట్లు. అది ఆయనే చెప్పిండు. ఇది 4,000 కోట్ల నుంచి కేసీఆర్ గారు మొన్న 23 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకునేటప్పటికీ
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేపటికి రాష్ట్ర ఆదాయము 18,500 కోట్లు. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు 18,500 కోట్లు వస్తున్నాయి, మరి నేను యానికి తెచ్చాను అన్నాడు. 18,000 కోట్లు అంటే 4,000 కోట్ల నుంచి 9.5 సంవత్సరాల్లో తెలంగాణ ఆదాయము 18,000 కోట్లకు పెంచిన మహానుభావుడు కేసీఆర్. 18,000 కోట్లు యాడొస్తుంది అని నీకు రావట్లేదు. అంటే 6,000 కోట్లే వచ్చింది, 10,000 అప్పు పోతే అలా ఇంకా కేంద్రం గ్రాంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా అంటే ఏ 4,000 కోట్లు 4,000 కోట్లు మళ్ళీ 2014 పోయింది రాష్ట్ర ఆదాయం. దీనికి గల కారణం మీరు చూస్తే రిజిస్ట్రేషన్లు 1000 కోట్లు, 1,100 కోట్లు, 1,300 కోట్లు. ఇది ఒక్క శాఖ చెప్పి నేను ముగిస్తా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంతకుముందు సంవత్సరం 23, 24, 25 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయము దరిదాపు 18,000 కోట్లు, 16,000 కోట్లు. 16,000 కోట్లు ఉంటే వీళ్ళు 2,000 కోట్లు పెంచి 18,000 కోట్లు టార్గెట్ పెట్టారు అధికారులకు. ఈయన చేసిన అనాలోచిత నిర్ణయాలు, ఈ పిచ్చి నిర్ణయాలు, హైడ్రా పెట్టి అన్ని కూలగొట్టి అన్నీ చేసి ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తే రియల్ ఎస్టేట్ మొత్తం పోయి వీళ్ళకి వచ్చిన ఆదాయం దరిదాపు 7,000 కోట్లు, 8,000 కోట్లు, సగం కూడా రాలే, 60% వచ్చింది. టార్గెట్ తంగ దేవుడు ఎరుగు. అంతకుముందున్న సంవత్సరం ఆదాయమే రిజిస్ట్రేషన్ శాఖది పడిపోయింది. ఇక నువ్వు ఎట్లా నడిపిస్తావు రాష్ట్రాన్ని? ఎక్కడ నీ ఆర్థిక వ్యవస్థ? అందుకే నువ్వు చెప్పులు దొంగతనంగా చెప్పులు దొంగలాగా చూస్తున్నాడు. ఎట్లే చూస్తారు మరి? నీ పరిపాలన ఎక్కడ? ఏమైనా సమీక్షలు ఉన్నాయా? ఏమైనా ఆర్థిక నిపుణులతో మాట్లాడుతుండ్రా? మీరు కొట్టుకోవటము, ఎంతసేపు ఉన్నా ఢిల్లీకి ఎట్లా డబ్బులు పంపాలనేది వీళ్ళ మంత్రి టార్గెట్. ఇసుక మీద ఎంత దోపిడీ చేయాలి, సివిల్ సప్లైస్ ఎంత దోపిడీ చేయాలి, ఏ మంత్రి ఎట్లా దోసుకోవాలి, బిల్లులు ఏమంటే 20% తీసుకోవాలి ఆర్థిక మంత్రి గారు. వీళ్ళ ఆస్తులు పెంచుకోవటం, వీళ్ళ ఆదాయం పెంచుకోవటమే. రాష్ట్ర ఆదాయం పెంచే వనరులన్నీ వీళ్ళ జేబులోకి పోతున్నాయి. వనరులు ఉన్నాయి, పోతున్నాయి, వీళ్ళ జేబులోకి పోతున్నాయి. భూముల మీద వచ్చే ఆదాయం వాళ్ళే. ఇవాళ వచ్చింది కదా, నమస్తే తెలంగాణలో వచ్చింది కదా, రప్ప రిజిస్ట్రేషన్లు అయిపోయినాయండి. వాటికి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తారనేది కోర్టులో నడుస్తుంది. దానికి బిల్డర్ ఉండు, దానికి డెవలపర్ ఉన్నాడు, ఒక ఓనర్ ఉన్నాడు. వీళ్ళు మధ్య తగిలి మొత్తం రిజిస్ట్రేషన్ శాఖ వాడు ఎట్లా చేసి సబ్ రిజిస్టారు? ఈ అక్రమాలన్నీ వీళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి, ఎనుమల కుటుంబం ఆస్తులు పెరుగుతున్నాయి. ఏమంటారు, ఒక డైరెక్షన్ లేని పరిపాలన. ఈ విధంగా రాష్ట్ర ఆదాయం పడిపోతూ ఉంటాయి. నేను అదే చెప్తున్నాను. రేవంత్ రెడ్డి అంటాడు, ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు, అది వేరే అంశం. కానీ మళ్ళా ఈ గాడిలో పెట్టాలంటే రేపు జరగబోయే వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా మళ్ళీ ఈ బీఆర్ఎస్ గెలుస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. కానీ ఈ జరిగిన ధ్వంసం ఆర్థిక వ్యవస్థల్ని మంచిగా వ్యవస్థలన్నింటినీ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు కష్టపడి రాష్ట్రం వచ్చిన కొత్తలో దీన్ని ఎట్లా పెంచాలి, దీన్ని ఎట్టకబెట్టాలి, ఎక్కడ చేయాలి, కఠినమైన నిర్ణయాలు తీసుకొని అన్నిటి ఆదాయం పెంచినాడు పాపం. ఈ దుర్మార్గుడు వచ్చి పరిపాలన చేతగాక ఈ అసమర్థత, ఈ పిచ్చి ఆలోచనలు, అనాలోచిత నిర్ణయాలు మొత్తం రాష్ట్ర ఆదాయం కుంగిపోయేటట్టుగా చేసినాడు. కొద్దో గొప్ప 2-3 డిపార్ట్మెంట్ నుంచి వస్తే వీళ్ళ జేబులోకి పోతున్నాయి. ఒక డైరెక్షన్ లేని పరిపాలన నడుస్తుంది ఆ రాష్ట్రంలో. ఆర్థిక శాఖ మంత్రి భట్టి గారు, ఆయన ఏం లేదు, ఆయనది దుకాణమే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన దుకాణమే. ఇక మా నల్గొండ జిల్లా మంత్రులు అయితే ఇద్దరు చెరొక దుకాణం. ఇక నువ్వు గ్రేట్ అంటే నువ్వు గ్రేట్ అని వాళ్ళే అనుకుంటారు. ఏం మంత్రులు, ఎక్కడి శాఖలు, ఏంది ఇదంతా? ఎంత గందరగోళం! తెలంగాణ ప్రజలు దయచేసి ఆలోచన చేయాలి. అధికారం ఇస్తిరి, ఇప్పుడు అనుభవించవలసి వస్తుండే. ఏందంటే పరిపాలన అంత దక్షత లేని వ్యవహారం అయిపోయి ఈ విధంగా ఉంది ఆర్థిక వ్యవస్థ. నిజంగానే సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి గాలిలో దీపంలా ఉంటే దాన్ని పూర్తిగా ఒక్కో ఇటుక పేర్చి ఆర్థిక వ్యవస్థను ఒక దార్శనికతమైన ఆలోచనతో పూర్తి స్థాయిలో ఒక విజన్తో 10 ఏళ్ల పాటు గాడిన పెట్టి తెలంగాణను ఒక ఆర్థిక శక్తిగా దేశానికే అతిపెద్ద కాంట్రిబ్యూటర్గా తీర్చిదిద్దిన ఈ క్రమంలో 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పాత పరిస్థితులను తీసుకొస్తున్నారనే ఒక ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నారు నరసింహారెడ్డి గారు. పూర్తిగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కునారిల్లుతోంది కాబట్టి అప్పుల భారం పెరుగుతోంది. దీంతో పాటుగా పూర్తిగా ఆదాయాలన్నీ కూడా పడిపోతున్నాయి. దీని ప్రభావం, పెను ప్రభావం తెలంగాణపై ఉండబోతుందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్న సందర్భం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పాపారావు గారు, మీరు ఆర్థిక నిపుణులు కూడా, ఆర్థిక రంగాన్ని పూర్తి స్థాయిలో ప్రతిసారి మనం చర్చిస్తూ ఉంటాం. ఈ క్రమంలో రాష్ట్రానికి సంబంధించి గత 10 ఏళ్ల పాటు ఉన్న ఆర్థిక వ్యవస్థను కూడా మీరు దగ్గరుండి చూశారు. ప్రస్తుతం పూర్తిగా ఆదాయం పెరగని పరిస్థితి, ఆదాయాలు పడిపోతున్న పరిస్థితి, అప్పుల భారం పెరుగుతుంది. దీనికి తోడుగా ఆర్థిక వ్యవస్థ కునారిల్లుతున్న సందర్భం కూడా తెలంగాణలో చూస్తూ ఉన్నాం. గత 10 ఏళ్ల ప్రస్థానంలో జరిగిన ఆర్థిక ప్రగతిని ఎట్లా చూడాలి, ప్రస్తుతం ఎదురవుతున్న ఈ పరిణామాల్ని
వస్తున్న గణాంకాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక సామెత ఉంది కదా, ఇది గిన్నెలో అన్నం గిన్నెలోనే ఉండాలి, కొడుకేమో దుడ్డులాగా ఉండాలనేది ఒక సామెత. ఇప్పుడు తెలంగాణ ప్రజల చేతిలో డబ్బులు ఉంటే, తెలంగాణ ప్రజల చేతిలో కొనుగోలు శక్తి ఉంటే కనుక వాళ్ళ కొనుగోళ్లు బాగుంటే, వాళ్ళ జీవితాలు బాగుంటే, వాళ్ళ పరిస్థితులు బాగుంటే తెలంగాణ బాగుంటుంది. ఆటోమేటిక్గా పన్నాదాయం కూడా బాగుంటుంది. ఇది ఒక కోణం. పన్నాదాయం కూడా బాగుంటుంది. జిఎస్టీ ఎందుకు పడిపోతుంది? గత అనేక మాసాలుగా జిఎస్టీ ఆదాయం తెలంగాణలో ఎందుకు పడిపోతుంది? తెలంగాణలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. ప్రజల ఆదాయాలు పడిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో అయితే రియల్ ఎస్టేట్ మెయిన్ దానికి ఒకటి, ఇతరత్ర కారణాలు కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్, హైడ్రా లాంటి చర్యల వల్ల జరిగిన రియల్ ఎస్టేట్ పతనం. రెండోది, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రైతాంగం జీవితాలు పునారిల్లిపోయే విధంగా ప్రతి చర్య, ప్రతి నిర్ణయం, ప్రతి ద్రోహం కారణం అవుతుంది. దీంతో తెలంగాణలో ఈ రోజు ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి జిఎస్టీ ఆదాయం దేశంలో కనిష్ట స్థాయిలో తెలంగాణలో గ్రోత్ రికార్డ్ అవుతుంది. గ్రోత్ లేదు. ఎందుకు జరుగుతుందంటే ప్రజల చేతిలో డబ్బులు లేవు ఈ రోజు. అట్లాంటప్పుడు పన్ను ఆదాయం కూడా రాదు. అంటే అట్లాగే అదే గిన్నె తిండి గిన్నెలోనే ఉండి పిల్లాడు దుడ్డుగా బలంగా ఉండాలంటే ఉండడు కదా. అలాగే తెలంగాణ ప్రభుత్వం గనక ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాలు అనుసరిస్తా, ప్రజల చేతిలో డబ్బు ఉండే విధంగా ఆ నిర్ణయాలు ఉపయోగపడతా, వాళ్ళ ఉపాధి కల్పనకు ఇంకో రకంగా ఉపయోగపడితే తెలంగాణలో ఆటోమేటిక్గా మిగతా అన్ని ప్రభుత్వం కూడా బాగుంటుంది. ఇది ఒక సర్క్యులర్ ప్రాసెస్. దీనిలో మీరేం చేస్తున్నారు? ప్రజలకి తెలంగాణ ప్రజలు బాగోగులు పట్టించుకుంటున్నా. అలాగే ఇక్కడ నిందా చెప్పిన హైడ్రా ఉదాహరణ చెబుతాను. హైడ్రా నిన్న మొన్న వచ్చింది డేటా. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లోనో ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అనుకుంటున్నా, బిజినెస్ స్టాండర్డ్ కావచ్చు. తెలంగాణలో దేశంలో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యూనిట్స్, సెకండ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యూనిట్స్ ముంబైలో, దాంతో నెక్స్ట్ లెవెల్లో 97,000 యూనిట్లు నిర్మాణమైనటువంటి ఫ్లాట్లు కానీ గృహాలు కానీ హైదరాబాద్ లో అమ్ముడు పోకుండా ఆగిపోయి ఉన్నాయి. అమ్ముడు పోటల 97,000 యూనిట్లు తెలంగాణలో సుమారుగా అమ్ముడు పోని యూనిట్లు దేశంలో సెకండ్ హైయెస్ట్. ఇక మిగతా అన్ని చాలా వెనక ఉన్నాయి, మనకంటే బెటర్గా ఉన్నాయి, చాలా బెటర్గా. ముంబై, హైదరాబాద్ ఇది పరిస్థితి. తెలంగాణలో 97,000 యూనిట్లు అమ్ముడు పోని యూనిట్లు. రియల్ ఎస్టేట్ పతనానికి అదే తార్కాణం. దేశంలోనే ఇట్లాంటి పరిస్థితి ముంబై తర్వాత ఇక్కడే ఉంది. ఇంత దారుణంగా రియల్ ఎస్టేట్ ని నాశనం చేశారు. ఒకప్పుడు ఎట్లా ఉండేది హైదరాబాద్ పరిస్థితి? బెంగళూరు దాటింది, చాలా వరకు బెంగళూరు దాటింది రియల్ ఎస్టేట్ లో. బెంగళూరు సౌత్ ఇండియాలో అయితే చాలా పెద్ద నగరాలతో పోటీ పడే విధంగా హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ కానీ, ఆఫీసు నిర్మాణాలు, స్పేస్ అమ్ముతారు కదా, అది కానీ ఇది కానీ తెలంగాణ దేశంలో నెంబర్ 1కి వచ్చింది రియల్ ఎస్టేట్. అట్లాంటిది ఇది తీసుకెళ్లి దేశంలో చివరి స్థానంలోకి పడేసిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతుంది. అదేగా ద్రవ్యోల్బణం గురించి గొప్పలు చెప్పుకుంటారు. ద్రవ్యోల్బణం కూడా ఈ రోజు బాగా దేశంలో కనిష్ట స్థాయిలో ఉంది ద్రవ్యోల్బణం. తెలంగాణ ధరల పెరుగుదల నేను పదే చెబుతున్నా. ధరలు పెరగాలన్నా కానీ అది ఎక్కువ పెరగమని నేను చెప్పాలా, పెరగటం మంచిదని కూడా నేను చెప్పాలా, కానీ కనీస స్థాయిలో ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉండటం అనేది ఒక ఆరోగ్య సూచిక కూడా. ద్రవ్యోల్బణం పూర్తిగా పడిపోతుంది అంటే దాని అర్థం ఏంటంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుందని. తెలంగాణలో ఈ రోజు ద్రవ్యోల్బణం దేశంలో లోయెస్ట్ లెవెల్లో ఉందంటే దీని అర్థం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి దరిద్రపు విధానాలు, తెలంగాణలో ఉన్నటువంటి దుస్థితి ప్రజలది ఎక్కడ ఈ దేశంలో ప్రభుత్వం తెచ్చి పెడుతుంది ఎక్కడ లేదు. మిగతా చోట్ల ఇంతకంటే బెటర్గా ఉన్నారు, ఎంత చెత్తగా ఉన్నా ఇంతకంటే బెటర్గా ఉన్నారు. అట్లాంటి ప్రభుత్వం తెలంగాణని ఈ రోజు పరిపాలిస్తుంది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. దాంతో వీళ్ళకి డిమాండ్ లేక, మార్కెట్ లో డిమాండ్ లేక సరుకుల ధరలు కూడా పెరిగే పరిస్థితి లేదు కాస్తేనా కానీ. ఎందుకంటే ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వం, దీన్ని ఏం చెప్పినా ఏమీ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని వదిలించుకోవడం మాత్రం ఏకైక మార్గం. దీనికి ఆర్థికమైన విజన్ లేదు. కానీ ఎవరు పెరుగుతున్నారు? ప్రజలేమో చితికిపోతున్నారు. రెండో పక్క ఈ డబ్బులన్నీ ఏమవుతున్నాయి? కొన్ని అప్పులు తెస్తున్నారు. ఇందాక ఈ డేటా గణాంకాల ప్రకారమే అప్పులే పెద్ద భాగం అవుతున్నాయి. ఎంత అప్పులు తెచ్చారు వీళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత? కేసీఆర్ గారిని అప్పుల పేరుతో అబద్ధాలు చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూల్చేసినటువంటి వాళ్ళు వీళ్ళు చేస్తున్న అప్పులు తెలంగాణను శాశ్వతంగా నాశనం చేసే విధంగా అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులు చేసి ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? తెలంగాణ ప్రజలకు పెడుతుంది లేదు, కొత్తగా చేపట్టిన పథకం లేదు, ప్రాజెక్టు లేదు, ఏమీ లేదు. కొత్తగా చేస్తున్నాయి అన్ని అన్యాయాలే. పథకాలు ప్రజలకి అమలు చేయటల్లా ఇన్ని చేస్తా ఇప్పుడు డబ్బులన్నీ ఏమవుతున్నాయి అంటే ఇక్కడ బాగుపడుతుంది తెలంగాణ ప్రజలు కాదు, కొద్దిమంది వ్యక్తులు. దాకా మన ఓఎన్ఆర్ గారు స్పష్టంగా చెప్పారు కదా, ఎవరెవరు ఆస్తులు పెరుగుతున్నాయి అనేది రేపు పొద్దున విచారణ చేసుకుంటే మనకు కళ్ళు తిరిగిపోయే వాస్తవాలు కనపడే పరిస్థితి ఉంది. ఎస్ సార్. నరసింహారెడ్డి గారు, పాపారావు గారు చెప్పినట్టు వాస్తవానికి గతంలో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సహకారం లేకున్నా 10 ఏళ్ల పాటు పెరిగిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఆదాయాలు పడిపోతున్నాయి, అప్పులు పెరిగిపోతున్న పరిస్థితి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? ఇప్పుడు ఒక తెలంగాణలో ఇంతకుముందు పాపారావు గారి పెద్దలు చెప్పినట్టు ఒక గ్యాంగ్ తయారైనరు.
ఒక ఏమంటారు సైకో గ్యాంగ్ తయారై దాంట్లో ప్రొఫెసర్ కోదండరాము, ఈ ఆకునూరు మురళి అంటోడు ఇంకా రకరకాల వాళ్ళు జాయిన్ అయ్యి అప్పులు అని చెప్పి ఒక కంపు లేపి 8 లక్షల కోట్లనొకడు, 10 లక్షల కోట్లనొకడు, 5 లక్షల కోట్లనొకడు చేసి మొత్తానికి దాన్ని ప్రజల మస్తిష్కాలలో ఆ అబద్ధపు ప్రచారాన్ని ఎక్కించారు. మేము ఆ రోజు కూడా అడిగినాం, అప్పులు చేయటం అనే దాని మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న వైఖరి ఏందని అడిగినాం. మీరు వస్తే అధికారంలోకి వస్తే అప్పులు చెయ్యరా? చేయమన్నారు. ముఖ్యమంత్రి గారి మన వీడియోలు ఉన్నాయి కదా, మేము అప్పులు చేయము, కడుపు కట్టుకుంటే చాలు మేము అన్నీ చేస్తామన్నాడు. కడుపు కట్టుకుంటున్నావా, మింగుతున్నావా? ఇంకా ఈ మేధావులు అందరూ ఏడదొచ్చారని కోదండరామ్ గారు మీకు ఎమ్మెల్సీ ఇస్తే కథమాయిగా మాట్లాడరా? అప్పుల గురించి మాట్లాడరా? అప్రజాస్వామికంగా లగచాల రైతులను తీసుకుపోయి జైలు వేస్తే గిరిజన రైతులు మాట్లాడరా? రైతులకు బేడీలు వేస్తే మాట్లాడరా? 6 గ్యారెంటీలు అమలు కావట్లేదని మీకు తెలియదా కోదండరామ్ గారు? మాట్లాడరా మీరు దాని మీద? ఇంకా రేవంత్ రెడ్డి బయట చేస్తారు ఎందుకండి? నాకు అర్థం కాదు. మీరు ఒక ప్రొఫెసర్, ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిలాగా నిలబడాలి, ప్రజల వైపు నిలబడాలి కదా మేధావులు. ఇంకా ఈ లోఫర్ గవర్నమెంట్తోని వాళ్ళతోనే పోతామంటే ఇక మీ కర్మ. ప్రజలు కూడా వీళ్ళని ఈ మేధావులను వదిలిపెట్టరు, శిక్షిస్తారు గ్యారంటీ శిక్షిస్తారు. ఈ ఆడి పోట్లేరు, అందుకే ఇళ్ళలో కూర్చుంటారు. ఇంతమంది ప్రతి మీటింగు ఎగేసుకొని ఉరికెట్టోళ్ళు అంతా ఆడికి పోట్లేరు, పోతే అడుగుతున్నారు, వీళ్ళని కూడా నిలదీస్తారు. ఇప్పుడు ఒక్కటే ఉదాహరణ చెప్తా. ఇదే కోదండరామ్ గారు, ఇదే మేధావులు, ప్రొఫెసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు రాహుల్ గాంధీతో కూర్చొని అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ ఒక గంట సేపు తిరిగి వీళ్ళందరూ వాళ్ళ ఎమ్మడి తగిలి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరంలోపు అన్నారు. మీరు రెండుగా పక్కనే కూర్చురుగా. ఈ వాగ్దానాలలో మీ భాగస్వామ్యం ఉంది కదా అంటున్నా నేను. గొప్పలు చెప్పుకున్నాగా, మేమే మేనిఫెస్టో రాసినాం, మేమే ప్రియాంక గాంధీతో చెప్పించినాం, మేమే సోనియా గాంధీతో చెప్పించినాం, చెప్పిరుగా మీరు గొప్పలయ్యాల. మరి ఇప్పుడు అదే అశోక్ నగర్ చౌరస్తాలో పిల్లలు అడుగుతుండ్రు. ఇవాళ అదే పిల్లలు నిన్న మన తెలంగాణ భవన్కి వచ్చినారు. అయ్యా జాబ్ క్యాలెండర్ యాడ్ ఉంది కోదండరామ్ గారు, ఇస్తలేరు, నువ్వు మా తరఫున నిలబడి కొట్లాడమంటారు. వాళ్ళు ఏమంటలేరు, అయ్యాల కొట్లాడినావు కదా, ఇవాళ కూడా కొట్లాడమంటుర్రు. 2 లక్షల ఉద్యోగాలు పోయా, జాబ్ క్యాలెండర్ పోయా. కేసీఆర్ గారు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్స్, పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు ఇస్తూ 50,000 ఉద్యోగాలు 60,000 సార్ ఇచ్చినాయి. నువ్వు ఇచ్చినవి 6,000 5,000 నోటిఫికేషన్లు ఇచ్చింది టీచర్లకి, అంతే మీరు చేసింది. 2 లక్షల ఉద్యోగాలు పోయినాయి, జాబ్ క్యాలెండర్ పోయింది. నిరుద్యోగ భృతి కేసీఆర్ ఇవ్వలేదు, మేము ఇస్తే 1000 రూపాయలు ఎక్కువ అన్నాడు. మీరందరూ కదా దాంట్లో భాగస్వాములు కదా. మరి ఇవాళ ఉద్యోగస్తులు నిరుద్యోగులు అడుగుతున్నారు, మా 4,000 రావట్లేవు అంటున్నారు. విద్యార్థులు మా స్కూటీ రావట్లేదని అడుగుతున్నారు. రైతులు మా రైతు బంధు పడలేదు, రైతు బీమా లేదని అడుగుతున్నారు. మా పంటలు కొంటలేరని అడుగుతున్నారు. మిల్లర్లు దోచుకుంటున్నారు, తరుగు తీస్తున్నారని అడుగుతున్నారు. ఇవి మీకు పట్టవా మేధావులకు? అంటే మీకు ఇది బాధ, కానీ ఇది నేనంటుంది కాదు, ప్రజలు అడుగుతున్న విషయం. ఏడబండుకుర్రి మేధావులని అడుగుతున్నారు. అప్పుడు ఊరు తిరిగి ఉపన్యాసాలు ఇస్తిరి, రాముడు భీముడు సిపాయి అంటారు. ఏంటి బాయ్ మీరందరూ జాగ్రత్తగా ఉండండి. మీకు కూడా ఇక వీళ్ళు ప్రజలు ఆగ్రహిస్తే ఏమవుతుంది అనేది మనం చూసినాం కదా, ఆ వంశీగానికి ఏమైందో. కాబట్టి ఊరికే పేలితే మాత్రము ఒళ్ళు బగలేదు గ్యారంటీ. తెలంగాణలో వాళ్ళు మేధావులైనా, మీడియా వాళ్ళైనా, కాంగ్రెస్ నాయకులైనా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా ఊళ్ళకి పోలేని పరిస్థితి రాజుగారి. ఎలా ఎవరు నియోజకవర్గాలు తిరుగుతున్నారో చెప్పండి. అసలు రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గంలో ఎన్నేళ్ళైంది? ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రచారం లేపుతూ నేను కొడంగల్ నిలబడని, ఇక్కడి నుంచి మళ్ళీ ఎల్బీ నగర్ నిలబడతా. గిది ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత, ఆగ్రహం. ఇది ప్రజాగ్రహం అంటే గిది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు చేయలేక ఇప్పటికే చేతులు ఎత్తేస్తున్న పరిణామం అయితే పూర్తిగా ఆర్థిక పతనం ఏదైతే జరుగుతూ ఉందో, తెలంగాణ ఆదాయాలు పడిపోవడం అనేది రాష్ట్రానికి పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది, పెను ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సమాజం తిరగబడుతుంది. కాబట్టి ప్రజాక్షేత్రంలో అధికార కాంగ్రెస్ నేతలు తిరిగే పరిస్థితి లేదని కూడా నరసింహారెడ్డి గారు చెప్తా ఉన్నారు. పాపారావు గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.